Shubhodayam. Welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కళ్ళ 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఏ సోర్స్ జర్నీ, ఆత్మ యొక్క ప్రయాణం. ఈ ఆత్మ యొక్క ప్రయాణం గురించి విస్తారంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా సూక్ష్మలోక యాత్రలు మనం చేయటం అనేది, అభ్యాసం చేయటం అనేది క్రమం తప్పకుండా ఇడవకుండా మనం చేస్తే ఎన్ని సూక్ష్మలోకాలు ఉన్నాయి అంటే సుమారుగా 7 సూక్ష్మలోకాలున్నాయి. ఆ 7 సూక్ష్మలోకాలులో మన ఎలా ఉంటాము, ఏ విధంగా ఉంటాము అనే విషయాలు ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. సో వెల్కమ్ టు ది సోర్స్ జర్నీ, ఆత్మాయణం, ఆత్మ యొక్క ప్రయాణం. అయితే మనం ఈ సూక్ష్మలోకాలు గురించి మనం తెలుసుకుంటే ఎంతో ఆశ్చర్యము, ఆనందం కలగటం అనేది చాలా సహజంగా ఉంటుంది. మనం సూక్ష్మలోకాలు దర్శించాలని చేస్తున్న ప్రయత్నంలో కొన్నిసార్లు సూక్ష్మ శరీరంతో మనం ఎన్నో లోకాలు చూసినప్పటికీ మనం నిద్రలేవగానే మర్చిపోతాం. మనకు సూక్ష్మ శరీరము, స్థూల శరీరం నుంచి విడిపడడం చాలా సమయం తర్వాత తిరిగి స్థూల శరీరంలోకి చేరుకోవడం వరకే గుర్తుంటుంది. దీని మధ్యలో జరిగే విషయాలు గుర్తుండవు. మనం చూసినంత పూర్తిగా జ్ఞాపకం ఉండాలి అని మనం ఏం చేయాలి అనే ప్రశ్న మనం బాధపడుతూ ఉంటుంది. ఈ యొక్క బాధ వలన ప్రయోజనం లేదు. దీన్ని జ్ఞాపకం ఉంచుకునే పని అంటే జ్ఞాపకం ఉంచుకునే పనిని వదిలిపెట్టేయాలి. జ్ఞాపకం ఉంచుకోవాలి అన్న ఆలోచన వదిలిపెట్టేయాలి. లేకపోతే మనం చూసిన విషయాలు మర్చిపోయి అనే బాధపడటం వలన మన ప్రయత్నం, మన పరిశోధన ఆగిపోతుంది. సో ప్రయత్నం మానకూడదు. ప్రయోజనం పొందడం కోసం నిరంతరం కన్సిస్టెన్సీ ఇన్ అవర్ ప్రాక్టీస్, నిరంతర ప్రయత్నం అనేది ఉండాలి. అంతేగాని చేత కాదు అని మనం చేసి ప్రయోగాన్ని వదిలిపెట్టకూడదు అన్నమాట. అయితే కాస్త సహనం, ఓపిక ప్రదర్శిస్తే చాలు. మన స్థూల లోకానికి, సూక్ష్మలోకానికి మధ్య ఉన్న అడ్డుగోడలు తొలగిపోతాయి. అయితే ఇది 2 రోజుల్లోనూ, వారం రోజుల్లోనూ, 2 వారాల్లో జరిగే విషయం కాదు. కాబట్టి మనం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. నిదానంగా, సహనంగా మన నిద్రలో జరుగుతున్న విషయాలను పూర్తిగా క్రమక్రమంగా జ్ఞాపకం వచ్చే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అనగా రాగ మతిశీలు, తినగ వేము తీయనుండు అన్నట్టు ఈ అద్భుతమైన విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. మనకు సూక్ష్మలోకపు జ్ఞానాన్ని సంపాదించాలనేటువంటి జిజ్ఞాస ఉండాలే కానీ ఆ సూక్ష్మలోకపు వాసులు మనకెంతైనా సహకరిస్తారు. అయితే అసలైన జ్ఞానం సంపాదించుకోవాలని చాలామంది కోరుకోరు. అయితే కొంతమంది భావన ఎలా ఉంటుంది అంటే ఇదంతా దేవుని సృష్టి, ఏం జరిగినా ఆయన ఇష్టప్రకారమే జరుగుతుంది అనే నమ్మకం పెట్టుకుంటూ ఉంటారు. సరైన పద్ధతిలో ఆలోచించరు. ఇది ఎంతవరకు నిజం? ఇందులో నిజంగా ఈ సూక్ష్మ లోకాలు ఉన్నాయా? మనం నిద్రపోయేటప్పుడు ఎక్కడికి పోతున్నాం, ఏమిటి, ఇవన్నీ ఈ కళలు ఏమిటి? మరి ఆ ప్రయత్నం చేయాలి కదా. నమ్మకం మంచిదే కానీ జ్ఞానం అనేదే అసలైనది. జ్ఞానం వల్లనే మనకు ముక్తి వస్తుంది. జ్ఞాన సముపార్జనపై నమ్మకం ఉండాలి. అయినా ఏం జరిగినా దానికోసం బాధపడకూడదు, దానిపై మనసును చంపుకోకూడదు. నాకు అలా వచ్చిందే ఇలా వచ్చిందే అని కాదు, ముందుకు వెళ్ళాలి అంతే. పరిణితి అనేది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. ఎంతో అరుదుగా మాత్రమే తొందరగా జరుగుతుంది. మనం ప్రయత్నం పైనే ఈ లోకపు మరి పైలోకపు సహాయ సహకారాలు, ప్రోత్సాహం ఆధారపడి ఉంది. మన ప్రయత్నం చేయాలి. ఇప్పటి వరకు
సూక్ష్మలోకాల గురించి తెలుసుకున్నది చాలా తక్కువ. అది మరణాంతరం మనం మొదటిగా వెళ్ళే లోకం అన్నమాట. ముందుగా మనం ఈ సూక్ష్మలోకానికి అలవాటు పడతాం. ఆ తర్వాత మనకున్న ఆసక్తిని బట్టి, కోరికను బట్టి అంతకంటే పై లోకానికి చూడవచ్చు. ఇదంతా సమయానుసారంగా జరుగుతుంది. మనం విదేశాలకు, విహారయాత్రలకు వెళ్ళాలనుకుంటే అక్కడ ఉండే మన స్నేహితుల యొక్క సహాయాన్నో, బంధువుల యొక్క సహాయాన్నో మనం అడుగుతాం. అలాగే ఈ సూక్ష్మ లోకాల్లో కూడా మనకంటే ముందుగా చనిపోయిన వారి పరిస్థితులు, అక్కడ వారి పరిస్థితులు అలవాటు పడ్డ స్నేహితులు, బంధువులు సహాయం అడగచ్చు మనం. సూక్ష్మ లోకాలను వివిధ రకాలైన లోకాలుగాను, అంతస్తులుగాను విభజిస్తే మనం వివిధ స్థాయిల్లో ఉన్న ఈ వివిధ రకాలైన లోకాల గురించి తెలుసుకోలేకపోతే వాటి యంత్రాంగం ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా ఆ మెకానిజం ఎలా పనిచేస్తుంది అనేది మనకు తెలియదు. మనం అతి సాంద్రత కలిగిన పంచభౌతిక లోకం, పంచభూతాలతో కూడినటువంటి ఈ లోకం నుంచి మొదలుపెట్టి ఆయా లోకాలకు వెళ్తే అణువులు, పరమాణువులు సాంద్రత అంటే మనం ఇక్కడే చూస్తూ ఉంటాం. అలాగే కింద నుంచి పైకి పోతే ఆయా లోకపు అణువులు, పరమాణువుల యొక్క సాంద్రత తగ్గుతూ పోతుంటుంది. సాంద్రత యొక్క స్థాయిని బట్టి వాటికి స్థానాలు కేటాయించబడ్డాయి. మరి ఒకసారి చెప్తాను. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? అతి సాంద్రత కలిగినటువంటి పంచభూతాలతో నిర్మితమైన శరీరంలో ఉన్నాం. దాని నుంచి మొదలుపెట్టి కిందకి వస్తే మళ్ళీ ఆయా లోకపు అణువులు, పరమాణువుల సాంద్రత ఎక్కువ ఉంటుంది. అలా ఎక్కుతూ పోతూ ఉంటాం. అలాగే కింద నుంచి పైకి పోతే ఆయా లోకపు అణువులు, పరమాణువుల సాంద్రత తగ్గుతూ పోతుంది. సాంద్రత యొక్క స్థాయిని బట్టి వాటికి స్థానాలు కేటాయించబడ్డాయి. మొదట మనం అతి సాంద్రత కలిగిన సూక్ష్మ లోకాల గురించి తెలుసుకుందాం. మనం సులువుగా అర్థం చేసుకోవడానికి ఈ లోకాలను 7గా విభజించాం. 1, 2, 3 అందాం. మొదటి లోకం, 1వ లోకంలో మనం నివసించే ఈ స్థూల లోకానికి అచ్చం ప్రతిరూపంగా జస్ట్ జిరాక్స్ కాపీ లాగా ఉంటుంది. ఈ లోకానికి, సూక్ష్మ లోకానికి దాదాపు 1 మైలు దూరం ఉంటుంది. మన లోకంలో మాదిరిగానే అక్కడ కూడా బిల్డింగ్లు, పట్టణాలు అలాగే ఉంటాయి. మన సూక్ష్మ శరీరంలో మొదటి సూక్ష్మ లోకంలోకి వీటిని అన్నీ చూడవచ్చు. మన సూక్ష్మ శరీరంతో అంటే మనం ఇక్కడే పడుకొని, మన ఇంట్లోనే పడుకొని మన సూక్ష్మ శరీరంతో ఆయా లోకాలని మనం చూసుకోవచ్చు. సేమ్ అదే మాదిరి ఉంటుంది కాబట్టి మొదటి లోకానికి వెళ్ళి చూస్తూ ఉంటాం. ఇక్కడ ఎలాగ ఉందో పైన అలాగే ఉంటుంది. ఇక్కడ సర్కస్లు, హోటళ్ళు, రణగొణధనులు, వీధులు, వాహనాలు అన్నీ ఉంటాయి. ఇక్కడలాగానే మన సూక్ష్మ శరీరం విడుదలైనప్పుడు మనం కోరుకున్న కొన్ని క్షణాల్లోనే అక్కడ ఉంటాం. స్థూల లోకానికి, ఈ మొదటి సూక్ష్మ లోకానికి అట్టే వ్యత్యాసం ఉండదు. అంటే ఈ భూలోకానికి మనకి నెక్స్ట్ ఉండేటువంటి 1 మైలు దూరంలోనే ఉన్నటువంటి ఈ లోకానికి పెద్ద వ్యత్యాసం ఉండదు. కాబట్టి ఒకదానికి ఒకటి పోలి ఉంటాయి. అందుకే ఎన్నో స్థూల లోకపు వాసనలు కలిగి ఉంటాయి. మొదటి సూక్ష్మలోకం అంటే ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి రణగుణ ధ్వనులు సులువుగా వినిపిస్తూ ఉంటాయి. అదే దానిపైన 2వ లోకంలో ఆ శబ్దాలు కొంచెం తక్కువ స్థాయిలో వినపడతాయి. గొణిగినట్టు, ఏదో గొణుగుతున్నట్టు, ఎవరో గొణుగుతున్నారే అన్నట్టు వినపడతాయి. దాని 3వ లోకంలోకి వెళితే అక్కడ పూర్తిగా నిశ్శబ్దం ఉంటుంది. ఇంకా అక్కడ చేరేసరికి మన స్థూలలోకపు వాసనలు రసిస్తూ ఉంటాయి. కొద్దిగా ఎక్కువగాను వాటి స్థూలలోకం గురించి ఇంకా మర్చిపోతాం అన్నమాట. మొత్తంగా 7 సూక్ష్మలోకాలు ఉన్నాయి. అంటే ఒకదానిపైన ఒకటి, అంటే 1 అంతస్తు నుంచి 7 అంతస్తుల బిల్డింగ్ లెక్క అన్నట్టు. పైకి వెళ్ళే కొద్దీ వీటిలో జడత్వము, సాంద్రత లేదా స్థూలత్వం తగ్గుతూ ఉంటాయి. చైతన్యం వైపుకి మళ్ళుతూ ఉంటాయి ఆ లోకాలు. ఇక్కడ శాశ్వతంగా నివసించేవారు తమ అభిరుచులను బట్టి వారి లోకాలను ఎంచుకుంటూ ఉంటారు. మొదటి లోకంలో కొన్ని వారాలు గడిపిన తర్వాత దానిపైన 2 సంవత్సరాలు, పైలోకంలో 2 సంవత్సరాలు గడిపిన తర్వాత 3వ దానికి, ఆ తర్వాత 4వ దానికి వెళ్ళచ్చు.
మరణాంతర జీవి యొక్క అలవాట్లు, మరణాంతర జీవి అలవాట్లు అంటే మరణాంతర జీవి అలవాట్లు, కోరికలు స్థూలలోకపు వాసనల నుంచి మరలే కొద్దీ అతడు పై లోకాలకి, ఆ 7 లోకాల్లోనే అలా పై లోకాలకు వెళుతూ ఉంటాడు. స్థూలలోకపు వాసనలు తగ్గుతున్నాయంటే దాని అర్థం జ్ఞానం వైపు, పరిణితి వైపు, నిజమైన ఆనందం వైపు మరలుతున్నాడు అని అర్థం. అందుకే ఈ లోకాల్లో ఎప్పుడూ కూడా అధిక జనాభా అనే సమస్య ఉండదు. స్థూలలోకంలో మనిషి తన యొక్క స్థితిగతులను బట్టి, తనకి ఇష్టం లేని ప్రదేశాల్లో కూడా ఒక్కోసారి తన సంపాదన బట్టి, డబ్బును బట్టి తను నివసించే స్థలం ఎన్నుకొని ఉంటాడు. ఒక్కోసారి తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టం లేకపోయినా కొన్ని ప్రాంతాల్లో నివసించాల్సి వస్తుంది. స్థూలలోకంలో కొన్ని ప్రాంతాల్లో మనుషుల జీవనం అస్సలే ఉండదు. ఒక మనిషి ఏ ఉత్తర ధ్రువంలోనూ, దక్షిణ ధ్రువంలోనూ, ఏ సహారా ఎడారిలోనూ, దట్టమైన అడవి ప్రాంతాల్లోనూ జీవితాన్ని కొనసాగించలేడు. అక్కడ అతని జీవితం అతని జీవితానికే ప్రమాదం, అతని ప్రాణాలకే ప్రమాదం కలిగిస్తుంది. కాబట్టి అలాంటి ప్రాంతాల్లో మనుషులు ఇక్కడ భూమి మీద కొన్ని ప్రాంతాల్లో నివసించరు. కానీ సూక్ష్మలోకంలో ఇలాంటి విపరీత వాతావరణ పరిస్థితులు లేవు. ఎక్కడైనా సరే వాతావరణం ఒకేలాగా ఉంటుంది. 24 గంటలు పగటిని తలపింపచేసే వెలుగు ఉంటుంది. ఎడారిలో ఉన్నా సరే నీటితో అవసరం ఉండదు. సూక్ష్మలోకాల్లో అడవుల్లో నివసించిన అక్కడ హాని తలపెట్టే క్రూర మృగాలు ఉండవు. సూక్ష్మలోకంలో మనిషి జంతువులకు హాని చేయకూడదు అని నేర్చుకుంటే జంతువులు కూడా అవే విధంగా నేర్చుకుంటూ ఉంటాయి. జంతువులకు కూడా ఎంచుకోవడానికి 7 లోకాలు ఉంటాయి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, సూక్ష్మలోకాల్లో మనం కావాలనుకున్న జీవితాన్ని మనం పొందొచ్చు. అయితే మన మానసిక పరిణితి, మన యొక్క మానసికమైన భావనలను బట్టి మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల మనకు దొరుకుతుంది. మనకి ఇదంతా అర్థమైతే ఇంతకుముందు గజిబిజి అనిపించిన పరిణామక్రమం ఇప్పుడు ఒక క్రమ పద్ధతిలో ఉన్న ఒక అద్భుతమైన దివ్యాతి దివ్యమైనటువంటి పరమాత్మని యొక్క రచనాత్మక శిల్పంగా కనిపిస్తుంది. ఈ పరిణామక్రమం ఊరికే చెప్పే సిద్ధాంతం పరమైన పాఠం మాత్రం కాదు. కావాలంటే ఎవరైనా ప్రయోగాత్మకంగా నిరూపించుకోవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే మనం డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ, గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. ఇది ఎంతవరకు నిజము అని చెప్పి మనం సూక్ష్మలోక యాత్రలు చేయడానికి సంసిద్ధమయ్యి ప్రతిరోజు అదే యావలో ఉంటే కనుక, నిరంతర ప్రయత్నం ఉంటే కనుక ఇవన్నీ సాధించవచ్చు అని చెప్తున్నారు. అన్ని సత్యాలను, పరిస్థితులను వివరించడం, మరి నేర్పడం అనేవి ఇక్కడ సూక్ష్మలోకపు పాఠశాలలో చేసే పనులు. ఇక్కడ పాఠశాలల ద్వారా, అంటే ఆ స్కూల్స్ ద్వారా అక్కడ మిగిలిన లోకాల గురించి తెలుసుకొని వాటిలోకి తమ నివాసం మార్చుకోవడానికి కోరిక పుట్టడంతో పాటు దానికి సరైన సమయం ఏదో కూడా తెలుసుకోగలుగుతారు. ఒక లోకం నుండి మరో లోకానికి మారటానికి తమ సూక్ష్మ శరీరాలని కావలసిన విధంగా ఎలా మార్చుకోవాలో ఈ పాఠశాలలో తెలుసుకుంటాం. ఈ శరీరానికి ఎందుకు మార్పుకు గురి చేయాలి అంటే, అన్ని లోకాలు ఒకే పరమాణువుల సాంద్రత కలిగి ఉండవు. పైకి వెళ్ళే కొద్దీ అక్కడి సాంద్రత తగ్గుతూ ఉంటుంది. కాబట్టి సూక్ష్మ శరీరాలు కూడా తక్కువ సాంద్రత కలిగి ఉంటాయి. మన సూక్ష్మ శరీరం అన్ని లోకాల సాంద్రతకు తగ్గట్టుగానే తయారు చేయబడింది. కానీ మనకు తెలియవలసిందల్లా శరీరంలో కణాలను ఆయా లోకాలకు సంబంధించిన సాంద్రతకు అనుగుణంగా ఎలా పని చేయించాలి అని తెలుసుకోవటం. దానివలన మనమున్న లోకం నుంచి మనం పూర్తిగా లాభం పొందవచ్చు. దీంతోపాటు అక్కడ పాఠశాలలో మనం పై లోకాలకు క్రింద లోకాలకు మధ్య ఎలా తిరగచ్చో, పైకి కిందకి ఎలా రావచ్చో నేర్పిస్తారు. మనం 2వ లోకంలో ఉన్నామనుకుంటే 1వ లోకంలోకి వెళ్ళలేము, 3వ లోకంలోకి వెళ్ళలేము. అంటే 3వ లోకపు వారు కింద స్థాయిలో వారితో సంబంధం ఏర్పరచుకోవాలనుకుంటే వారి శరీర తత్వంలో మార్పు తెచ్చుకోవాలి. అలాగే 2వ
స్థాయికి చెందిన వారు కణాలను కూడా వాళ్ళు తలుచుకోవాలి. అదే క్రింద నుంచి పైకి వెళ్ళే కొద్దీ కణ సంచాలనం ఆపివేయాల్సి ఉంటుంది. ఈ విధంగా వారు తమ తమ శరీరాల సాంద్రతను మార్చుకుంటూ పైకి కిందకు సంబంధం ఏర్పరచుకోగలుగుతారు. ప్రతిదీ వారి వారి ప్రయత్నం మీదనే ఆధారపడి ఉంది. అంటే ఏదైనా మన ఎఫర్టే, అదనమాట. ఇక్కడ ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క జీవిత విధానం కనిపిస్తున్నప్పటికీ అన్ని లోకాల్లోనూ ఏకత్వం ఉంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయ సాధనలో మునిగి ఉంటారు. ఉదాహరణకు మన దేశ జీవిత విధానాల్లో లండన్లో కనిపించే జీవిత విధానాలు వేరుగా అయినప్పటికీ మన దేశ జీవిత విధానాలు లైఫ్ స్టైలు, లండన్ లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది. అయినా కానీ ఒకే ప్రపంచంలో ఉన్నాం. అలాగే ఈ లోకాలు ఇవన్నీ వేరువేరు జీవిత విధానాలు, విషయాసక్తి కలిగి ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా సూక్ష్మ ప్రపంచము అనేది సంబంధించినవే. మౌలిక జీవన సూత్రాలు ఏ లోకంలోనైనా ఒకే విధంగా ఉంటాయి. ఇప్పుడు స్థూలలోకపు వాసనలు ఎక్కువగా ఉండే సూక్ష్మలోకాలు మొదటి లోకం అన్నమాట, మొదటి సూక్ష్మలోకం. మరణాంతరం మనం నేరుగా ఇక్కడికే వచ్చేస్తాం. ఉదాహరణకి లండన్లో ఒక వ్యక్తి మరణిస్తే అతను తిరిగి ఈ లండన్ పోలినటువంటి సూక్ష్మలోకాల్లో లండన్ పోలినటువంటి అంటే అక్కడ సూక్ష్మలోకంలో ప్రయాణించడం ప్రారంభిస్తాడు. జస్ట్ లండన్ లాగే ఉంటుంది. ఓకే, అంటే లండన్లో ఉన్న వ్యక్తి చనిపోతే మళ్ళీ తిరిగి లండన్కే చేరతాడు. అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? స్థూలలోకంలో కాదు, సూక్ష్మలోకంలో సిమిలర్గా ఉంటుంది కాబట్టి. సో అతని తన చుట్టూ మనుషులు ఉండటం ఇష్టం కాబట్టి తన పూర్వపు నివాసం లాంటి స్థలాన్ని ఎంచుకుంటాడు. తర్వాత స్నేహితులు సలహా మీదో లేదా నగర జీవితంపై విసుగు పొంది ఇక్కడ ఏదో పల్లెటూరులో అయితే చల్లగా బాగుంటుంది, వాతావరణం గందరగోళం, పొల్యూషన్ ఉండదు, రణగొడలు ఉండదు అని చెప్పి ఆ పల్లెటూరుకి వెళ్ళిపోతాడు. అక్కడ వాతావరణం ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటుందని. ఇక్కడే ప్రజలు ఒకరితో ఒకరు సత్సంబంధాలు కలిగి జీవితాన్ని ఆనందంగా గడుపుతూ ఉంటారు. ఈ లోకంలో మనం కోరుకున్నంతకాలం జీవించవచ్చు. పూర్తిగా స్థూలమైన ఆలోచనలు, అలవాట్లు ఉన్న వ్యక్తులకు ఈ వాతావరణం చాలా నచ్చుతుంది, కానీ చాలా తక్కువ కాలమే ఇక్కడ ఉంటారు. కారణం, ఈ లోకాలు పరిణితి సాధించడానికి వీలుండదు. కాస్త ఆధ్యాత్మిక జ్ఞానం ఉండి కాస్త పరిణితి సాధించాలి అన్న వ్యక్తులు ఇక్కడ ఉండడానికి ఇష్టపడరు. కానీ తమ తమ జీవితాల్లో చేసిన పాపపుణ్యాల గురించి తెలుసుకొని ప్రక్షాళన చేసుకోవడానికి మార్గం ఎన్నుకునేది ఈ మొదటి సూక్ష్మలోకంలోనే. ఇప్పుడు ఒక సగటు వ్యక్తి, రెండవ లోకవాసి అక్కడ తన గత జన్మ చూసుకున్న తర్వాత, ఒక సగటు రెండవ లోకానికి అక్కడ తన గత జన్మ చూసుకున్న తర్వాత ఏం చేస్తాడో చూద్దాం. రెండవ లోకానికి వెళ్ళాలి కదా. తన జీవితాన్ని చూసుకున్న తర్వాత తాను చేసిన కర్మల పట్ల అతని ప్రతిస్పందనలు, రెస్పాన్స్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి భవిష్యత్ కార్యకలాపాలు ఆధారపడి ఉంటుంది. అతడు స్థూలలోకంలో తనలోని జీవితం లాంటి జీవితాన్ని ఎక్కువ కాలం భరించలేడు. నెమ్మదిగా పరివర్తన ప్రారంభం కాగానే అతడికి ఇతర లోకాలకు వెళ్ళడానికి అర్హత లభిస్తుంది. అక్కడి నుంచి అతనికి పరిణతి కొనసాగుతుంది. అప్పుడు వెళ్ళి మూడవ లోకంలోకి వెళ్తాడు. మూడవ లోకంలో ప్రతివారు ఏ సంగీతకారులోనో, ఏ చిత్రకారులో, ఏ శాస్త్రజ్ఞులో అయి ఉంటారు. ఇక నాలుగో లోకానికి వెళతారు. ఇంకా అక్కడి నుంచి ఇక్కడ ప్రపంచం సమస్యల గురించి చర్చలు జరుగుతూ ఉంటాయి. ప్రపంచ సమస్యల గురించి ఈ చర్చల్లో పాల్గొని తనకంటే మేధావులైన వారిని కలుసుకుంటూ ఉంటారు. మనిషి సూక్ష్మలోకాలకు చెందిన ఈ మూడో లోకాలు తేడా, నాలుగో లేక ఆ పై లోకాలకు వెళ్ళినప్పుడు మనుషులు కోవకు చెందని జీవులను కూడా అక్కడ దర్శించవచ్చు. అయితే ఈ నాలుగో లోకంలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ జీవుల పరిణామ క్రమం మనుషుల పరిణామ క్రమానికి సమాంతరంగా ఉంటుంది. ఇవి తమ తమ పరిణామ క్రమంలో దేవతలుగాను లేదా ప్రకృతాత్మలుగాను మారుతాయి. ఇవి మనుషుల్లాగానే పరిణితిని కొనసాగిస్తూ ఉంటాయి. పురుగులు, చేపలు, పక్షులుగా ఇవి అంతకుముందు మనకు తెలిసినవే.
తమ తమ పూర్వ పరిణామ క్రమంలో ఇలాంటి అస్తిత్వం కలిగిన ఈ జీవులు ఆ తర్వాత దేవతలుగాను ప్రకృతి ఆత్మలుగాను మారిపోతూ ఉంటారు. మనం సముద్రం అడుగున సూక్ష్మ ప్రయాణంలో ఏనుగంతటి భారీ ఆకారం కలిగిన జీవులు ఉంటాయని తెలుసుకున్నాం. వీటి అసలు రూపం చేప. చేప యొక్క పరిణితి కొనసాగితే అటువంటి జీవిగా మారుతుంది. ఇది కుక్క, పిల్లి, గుర్రం మొదలైన వాటిలో ఉన్న జీవం పరిణితి సాధించి సామాన్య మానవునిగా జన్మ తీసుకోవడం లాంటిదే. అక్కడ అవి దేవతలుగా మారిపోతాయి అన్నమాట. పక్షులు తమ తమ పరిణామ క్రమంలో ప్రకృతి ఆత్మలుగాను గంధర్వులుగాను మారిపోతాయి. ఇవి కూడా పరిణామ క్రమంలో ఎన్నో స్థితులను దాటి దేవతలుగాను దేవదూతలుగాను మారిపోతాయి. ఈ రెండు పరిణామాల మధ్య చాలా తేడా ఉంది. ఒక పక్షి లేదా చేప ప్రకృతాత్మలుగా పరిణితి సాధించిన తర్వాత మనుషులతో సంబంధాలు కలిగి ఉండవు. అవి సూక్ష్మలోకం, జ్ఞానలోకాలతో సంబంధాలు కలిగి ఉంటాయి. చాలా తక్కువ పరిణతి సాధించినవి కాక మిగిలినవి మూడవ లోకం కంటే కింద లోకాల్లో ఉంటాయి. అంటే ఆ కింద లోకాల్లో అవి కనిపించవు, పరిణతి సాధించకపోతేనే కనిపిస్తాయి. కాబట్టి వీటికి మనుషులతో సంబంధాలు తక్కువ. అదే మనిషి తన జ్ఞాన దృష్టిని సంపాదించుకున్నట్టయితే వీటి పరిణామ క్రమాన్ని చూడగలుగుతాడు. ఈ దృష్టి లేని మామూలు మనిషి గురించి ఉన్న అనాదిగా ప్రజాభాషలో ఉన్న కట్టుకథలని విని ఆనందిస్తూ ఉంటాడు. ఇవన్నీ కట్టుకథలు అని అంటాడు జ్ఞానం లేనివాడు. ఈ ప్రకృతాత్మలకు గంధర్వులు అభివృద్ధికి నోచని స్థలానికి సంబంధించిన ప్రాంతాల్లో తమ పని ప్రారంభిస్తారు. ఈ ప్రకృతాత్మలు గంధర్వులు ఏం చేస్తారు? అభివృద్ధికి నోచని స్థూల లోకానికి సంబంధించిన ప్రాంతాల్లో తమ పని ప్రారంభిస్తారు. వారు ఇక్కడ మరుగుజ్జులు లేదా చిన్న చిన్న మనుషులుగా లేదా బుడతకీచులుగా పిలువబడతారు. వీరిని చూసిన వారు కూడా ఉన్నారు. వీరు సూక్ష్మలోకాలలోకి నివసించడమే కాకుండా అక్కడి జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తూ ఉంటారు. మనం చనిపోయిన తర్వాత 3, 4వ లోకాలలో వీరిని చూడవచ్చు. వీరితో మాట్లాడి స్నేహ సంబంధాలు పెంపొందించుకోవచ్చు. 4వ లోకానికి వెళ్ళినప్పుడు మొట్టమొదట ఎలాంటి పనులు లేని లోకం గురించి మొదటిసారిగా తెలుసుకుంటాడు. అక్కడ మనుషులు ఉంటారు. అక్కడ మనుషులతో ఇతని స్థూలలోక పరిచయం లేకున్నా తనను తాను మామూలు పద్ధతిలో పరిచయం చేసుకుంటాడు. అక్కడ నివసించేవారు కూడా తమలాంటి అభిరుచులై కలిగిన ఆ వ్యక్తిని తమ లోకంలోకి హ్యాపీగా ఆహ్వానిస్తారనమాట. ఆ లోకానికి చేరాలంటే అతనితో సరైన పరిణితి, ఆకాంక్ష, అర్హత, యోగ్యత అతనిలో ఉండాలి. అక్కడ మనకు శారీరకమైన పనుల కన్నా మానసికమైన పనుల పని ఆసక్తి కలిగి ఉండటం కనిపిస్తుంది. అక్కడి వారు ప్రపంచ సమస్యల గురించి, పరిణామక్రమ సమస్యల గురించి, విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి మొదలైన వాటి గురించి, మనుషుల పరిణామక్రమానికి సమాంతర పరిణామక్రమమైన దేవతలు కూడా లేదా దేవదూతల ద్వారా పరిణామక్రమంలోని సమస్యల గురించి కూడా చర్చలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కనుక్కున్న కొత్త విషయాలను చర్చించుకుంటూ వాటిని ప్రయోగాత్మకంగా విడుదల చేయడానికి సంసిద్ధత చూపిస్తారు. సామాన్యుడికి ఈ విషయాలు విసుగు కలిగిస్తాయి, కానీ కాస్త బుద్ధి ఉన్నవారికి బాగా నచ్చుతాయి. తనకంటే తెలివైన వారితో కలిసి ఉండడానికే ఇష్టపడతారు. ఇక్కడ నిజమైన వృద్ధత్వము, అనుభవం ఉన్న వ్యక్తి చర్చలకు పెద్దరికం వహిస్తూ ఉంటాడు. ఈ చర్చలలో ఒక్కోసారి దేవతల రాజ్యానికి సంబంధించిన వారు కూడా పాల్గొంటారు. వీరికి మాటలు, భాష రాకున్నప్పటికీ తమ తమ భావాలను ఆలోచన రూపంతో వ్యక్తీకరణ జరుగుతూ ఉంటుంది. ఈ 4వ లోకంలో చర్చలు నోటితో మాట్లాడుకోకుండానే భావనలు, ఆలోచనల రూపంలో వ్యక్తపరిచే పద్ధతి టెలిపతిగా జరుగుతూ ఉంటాయి అక్కడ చర్చలు. పరిణతి సాధించినప్పటికీ ఒక పరిణతి సాధించిన వ్యక్తికి ఒక కూలికి తేడా ఎంత ఉంటుందో అలానే పక్షి, చేపల పరిణతిలో దేవదూతల పరిణతికి, ప్రకృతాత్మలకు అంతే తేడా ఉంటుంది. ఈ దేవతల యొక్క దృక్పథము మనుషుల దృక్పథానికి భిన్నంగా ఉంటుంది.
వీరు ఎక్కువగా ప్రకృతి వైపు ఆకర్షింపబడుతూ ఉంటారు. వీరి జీవితాలు ప్రకృతిలో భాగమై సముద్రాలు, పర్వతాలు, చెట్లు, పూలు, వర్షం లాంటి వాటితో కలిసిపోయి ఉంటారు. మనుషుల సమస్యలు వీరిని కొంచెం కొంచెంగా కూడా కదిలించవు. ప్రత్యేకంగా వారి సహాయాన్ని అర్థిస్తే తప్ప మనుషుల సమస్యలను వీరు పట్టించుకోరు. ప్రపంచ దేశాల యొక్క సామూహిక పరిస్థితులు, సమస్యల వంటి వాటిపై ప్రయోగాలు వీరికి నచ్చుతాయి. ప్రతి చెట్టుకు, పొదకు, పుష్పానికి ఒకే ఒక దేవదూత ఉంటాడు. ఇతని కింద కొన్ని వేల మంది పనిచేస్తూ ఉంటారు. వీరంతా ఎవరి ప్రత్యేకమైన పనిలో వారు నిమగ్నమై ఉంటారు. నాగరికత పేరుతో ఎక్కడైతే ఎక్కువ చెట్లు నరకబడతాయో అక్కడ తిరిగి పూర్వపు స్థితికి సమానంగా చెట్లను పెంచడం వంటి పనులు వీరు చేస్తూ ఉంటారు. కృత్రిమమైన వర్షాలు సృష్టించడం వంటి ఆధునిక విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు వీరికి ఎంతో ఇష్టం. ఇలాంటి ప్రయోగాలను వారు తోచిన సహాయం చేస్తూ ఉంటారు. దేవతల రాజ్యంలోని దేవతలు తమను తాము రంగుల రూపంలో వ్యక్తపరుచుకుంటూ ఉంటారు. సూక్ష్మ లోకాలలోని 3-4 లోకాల్లో వీరు కనుచూపు మేర రంగురంగుల తోటలను పెంచి ఉండటం చూడవచ్చు. మనం ఈ స్థూలలోకంలో విజ్ఞాన వనాలతో అంటుకట్టడం వంటి ప్రయోగాలతో సృష్టించిన రకరకాల పూల మొక్కలను చూస్తూ ఉంటాం. మానవుని సృష్టి కన్నా ఈ దేవతల సృష్టిలో రంగులు, ఆకారాలు ప్రకృతికి దగ్గరగా ఉండి మరింత అందాన్ని కలిగి ఉంటాయి. వీరు సృష్టించిన రంగులు కొన్ని వందల రకాలలో ఉన్నప్పటికీ మనకు తెలిసిన కొన్ని డజన్లు మట్టుకే తెలిసినవి. ఈ కొన్నింటికే మనం పేర్లు పెట్టలేక ఎరుపు, నీలాలు, పచ్చలు అని ఒకే రంగుకు చెందిన వివిధ స్థాయిలను ఒకే పేరుతో పిలుచుకుంటూ ఉంటాం. దేవతలు తమను తాము నాదం రూపంలో కూడా వ్యక్తపరుచుకుంటూ ఉంటారు. ఈ సునాదాలు మానవుల జీవన విధానాన్ని ప్రభావితం చేసే విధంగా ఉంటాయి. మనం సరైన వాతావరణం గురించి మాట్లాడుతూ ఉంటాం. మన ఉద్దేశంలో సరైన వాతావరణం అంటే ఒకే రకమైన ఆలోచనలు కలిగిన మనోపరిధిలోకి తేవడం. ఈ దేవతలు తమను తాము పరిణితిని మరియు సంగీత రూపంలో వ్యక్తపరుస్తూ ఉంటారు. దేవతలు పెద్ద పెద్ద గుంపులుగా అడవులలో, కోనలలో కర్రతో తయారు చేసిన వాయిద్యాలతో కూడిన సంగీతం ఆలపిస్తూ ఉంటారు. వీరి శృతి మానవుల శృతి కన్నా ఎక్కువై ఉన్నప్పటికీ దానితో ఎంతో కమ్మదనం ఉంటాయి. వీరు ఎలాంటి పదాలు ఉపయోగించరు. చాలా మటుకు వీరు గుంపులుగా కూడి పాడుకున్నప్పటికీ అప్పుడప్పుడు ఒక్కొక్కరు కూడా తమ సమయానుసారంగా ఒక్కరే పాడుతూ ఉంటారు. వీరు ఎత్తైన వృక్షాలను తమ స్థావరాలుగా ఎంచుకొని వాటిపైకి పోయి అక్కడ సంగీతం ఆలపిస్తూ ఉంటారు. అది అన్ని వైపులా వ్యాపించి మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుందన్నమాట. ఈ సంగీతం వినని వారు నిజంగా దురదృష్టవంతులే. ఎందుకంటే అది అంత మధురంగా ఉంటుందన్నమాట. మనుషులకు మంచి జరగాలని, శాంతి కలగాలని ప్రకటించడం వారి పద్ధతి. ఇది మానవ జాతికి అంతటికీ వర్తిస్తుందని వారి అభిప్రాయం. ఈ దేవతలకు ఉద్యోగము, సంపాదన, ఆస్తిపాస్తులు వంటివి తెలియవు. మరి వారికి వీటితో అవసరం కూడా లేదు. వీరు ప్రకృతాత్మలుగా ఉన్నప్పుడు కానీ అంతకు ముందైనా కానీ ఆహార సంపాదన కోసం మరి ఏ ఇతర అవసరాల కోసం డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు. కాబట్టి వీరిని మనం మానవుల కంటే అదృష్టవంతులుగా భావించవచ్చు. వీరికి నవ్వటం, సంతోషంగా గడపడం లాంటివి కూడా మానవులకు తెలిసినంతగా తెలియనప్పటికీ వీరు స్నేహాన్ని పంచడానికి, సహాయ సహకారాలను అందించడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటారు. మామూలు పరిస్థితుల్లో వీరి మనుషులకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. భూకంపాలు, అగ్నిపర్వతాల వంటి ప్రమాదాల వల్ల
జరిగేటువంటి పరిస్థితులను వీరిని ప్రత్యేకమైన పనుల కోసం నియమిస్తారు. ప్రకృతి, సముద్రం, భూమి, వృక్షజాతి అనేవి వీరి ప్రపంచాలు. భూకంపాలు, వరదలు, అగ్నిపర్వతాలు, పేలుళ్ళు అనేవి ప్రకృతిపరమైన ఇబ్బందులే. కాబట్టి వీరు సహాయం చేయడం కోసం ఎక్కువ సంఖ్యలో అవసరమైన స్థలాలకు పంపబడుతూ ఉంటారు. వీరు ఏ రకమైన సహాయం చేస్తారనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అవసరమైన అటువంటి సమయాల్లో మటుకు వారు ఒక ప్రత్యేకమైన పాత్ర వహిస్తూ ఉంటారు. ఇది కాకుండా డిప్రెషన్లో పడి మనుషులకు కూడా సహాయాన్ని అందిస్తూ ఉంటారు. శారీరక అనారోగ్యం అనేది సూక్ష్మలోకాల్లో ఉండదు. నిర్వీర్యం అంటే డిప్రెషన్ వల్ల మనుషులు పూర్తిగా నిరాశ నిస్పృహ కలిగి ఉంటారు. సూక్ష్మలోకంలో భావనాలోకమైతే సూక్ష్మ శరీరం భావనలు వాహనాలు కాబట్టి మానసిక పరిస్థితిని బట్టి మన జీవితం ఉంటుంది. ఈ దేవతలు ఇటువంటి వారిని నయం చేసి వారికి మానసిక ప్రశాంతత కలిగి తిరిగి మామూలు మనుషులు చేస్తూ ఉంటారు. వీరి సంగీతం ఇలాంటి మానసిక ప్రశాంతత లేని వారికి చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ వీరు ఈ విధంగా డాక్టర్లుగా, నర్సులుగా కూడా పనిచేస్తూ ఉంటారు. ఇదంతా తెలిసిన తర్వాత మనకు ప్రపంచం అంతా కొత్తదనంతో కనిపిస్తూ ఉంటుంది. మనతో పాటు ఉన్నవారు మరణిస్తే వారు ఎక్కడో ఉంటారో, ఏమైపోతారో అనే బెంగ ఉండక్కర్లేదు. ప్రతి వారికి మరణం తర్వాత జీవితం ఉందని తెలుస్తుంది. కాబట్టి మరణించిన వారి కోసం మనం బాధపడితే సూక్ష్మలోకాల్లో ఆనందంగా ఉండాల్సిన వారిని బాధ పెట్టిన వారం అవుతాం. వారి పరిణతికి మనం దోహదపడాలే కానీ పరిణతికి మనం ఆటంకం కలగకూడదు అని విషయం అనమాట. నెక్స్ట్ ఎపిసోడ్లో మనకు చావు లేదు అని తథ్యమని తెలిసింది. మరి మనం ఈ స్థూల శరీరాన్ని ఇడవక తప్పదని తెలుసు, కానీ మనం ఈ చావు వాయిదా వేయడానికి చూస్తూ ఉంటాం. మరి ఏం జరుగుతుంది అనే విషయాల్ని నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Kindly like this video, share this video to all.